విరాట్ కోహ్లీ మరోసారి అదే తప్పిదానికి పాల్పడ్డాడు. ఒకవైపు ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ సాధించిన పిచ్పై టీమిండియా ఆటగాళ్లు తడబాటుకు గురయ్యారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు మరోసారి లక్ కలిసి రాలేదు. అతడిని స్టార్క్ టార్గెట్ చేశాడు. ఇక శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గిల్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. కానీ సీనియర్ బ్యాటర్ అయిన విరాట్ మాత్రం మరోసారి తన బలహీనతను బయటపెట్టాడు. హేజల్వుడ్ వేసిన హాఫ్ సైడ్ బంతిని కదిలించి మరీ కోహ్లీ వికెట్ కీపర్ కు దొరికిపోయాడు. ఇలా అవుట్ కావడం ఈ సిరీస్ లోనే మూడోసారి. దీంతో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. కాస్త ఓర్పు కూడా ప్రదర్శించలేవా అంటూ ప్రశ్నించాడు. 4 ఏళ్లలో 3 సెంచరీలు మాత్రమే కొట్టిన విరాట్ కోహ్లీకి అలాంటి బంతిని ఆడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. ఒకవేళ 4వ స్టంప్ వైపు బంతిని విసిరితే ఆడేందుకు ప్రయత్నించాడని నేను అర్థం చేసుకుంటా. కానీ బంతి మరీ దూరంగా వెళ్తుంది. దానిని ఆడాల్సిన అవసరమే లేదు. ఈసారి కోహ్లీ తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. కాస్త ఓర్పు ప్రదర్శించి ఉంటే కేఎల్ రాహుల్తో కలిసి క్రీజ్లో ఉండేవాడు. కానీ బయటకు వెళ్లే బంతిని కదిలించి మరీ చిక్కాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చేసరికి వర్షం మొదలైంది. విరాట్ పేలవ షాట్తో అభిమానులను షాక్ కు గురి చేశాడు అని గవాస్కర్ తెలిపాడు.